రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఈ 2 కలిపి చల్లితే చాలండి. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుందన్నమాట. అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. గుమ్మం దగ్గర ఎవరైతే ఈ పనిని చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనక లక్ష్మీదేవి చేరడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందుకే మీ ఇంటి గుమ్మం దగ్గర ఏంటంటే గనక ఈ పరిహారం చేయండి. అందులో మనకి ఏంటంటే గనక రేపు శుక్రవారం చాలా చాలా శక్తివంతమైనదండి. చాలా పవర్ఫుల్ శుక్రవారం అని చెప్పొచ్చండి. అందుకే శుక్రవారం రోజున ఏంటంటే గనక గుమ్మం దగ్గర ఇలా ఈ విధంగా పరిహారం చేసుకుంటే మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మన ఇంటికి అదృష్టం అనేది పడుతుంది. లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ 2 కలిపేసి మీ గుమ్మం దగ్గర చల్లేసుకోండి. శుక్రవారం కాబట్టి ఏంటంటే కనుక మనం ముఖ్యంగా గుర్తుకొచ్చేది లక్ష్మీదేవి కదా. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని మనం పూజించుకోవటం వల్ల, ఆ తల్లిని ఏంటంటే కనుక చక్కగా ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన ఇంటి సింహద్వారం నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కదండి. చెడు కూడా మన ఇంటి సింహద్వారం నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మంచి కూడా మన ఇంట్లో అంటే గుమ్మం నుంచే ప్రవేశిస్తుంది అనమాట. కాబట్టి మన ఇంట్లోకి మంచి మాత్రమే ప్రవేశించాలి, చెడు ప్రవేశించకూడదు, చెడు సమస్యలు రాకూడదు, ఇంటి పరంగా మాకు బాగా కలిసి రావాలి, ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు రేపు శుక్రవారం ఖచ్చితంగా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి. ఇది చల్లిన వెంటనే ఏంటంటే కనుక మీ ఇంట్లో మీకు తెలియకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. నెగిటివిటీ మొత్తం దూరం అయిపోతుంది. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అండి మీ ఇంటి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇది చల్లేసుకోండి. అలా చల్లేసుకొని ఏంటంటే మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోగొట్టుకోండి. అద్భుతమైన ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు రేపు శుక్రవారం కదండి. అయితే ఉదయాన్నే లేవండి. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. అనంతరం వచ్చేసి స్నానం చేస్తారు కదండి. స్నానం చేసేటప్పుడు ప్రతి శుక్రవారం కూడా చిటికెడంత పసుపుని నీటిలో వేసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుందండి. అలానే కాకుండా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా తక్కువగా వస్తాయి అనమాట. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, మంగళకరమైనది, శుభకరమైనది. కాబట్టి నీళ్ళల్లో పసుపుని కలుపుకొని స్నానం చేస్తే మంచిదండి. ఇలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇంట్లో ఏంటంటే కనుక మనం ముందుగానే గుమ్మాలకు పసుపు రాసి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని స్నానం చేసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక మనం అమ్మవారికి అంటే ఎరుపు రంగు పుష్పాలు పెట్టి మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ అంటే దీపారాధన చేస్తాం. అలా దీపం పెట్టిన తర్వాత ఇంకా మీరండి సాయంత్రం సంధ్యా సమయంలో ఇది మీ గుమ్మం దగ్గర చల్లండి. సాయంత్రమే ఎందుకు చల్లాలండి అని మీకు సందేహం రావచ్చండి. సాయంత్రం పూట ఏంటంటే కనుక లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుందన్నమాట. అలా మనం సాయంత్రం ఇది చల్లితే ఏంటంటే మన ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది, మనకు చక్కటి సంపాదనను కూడా సమకూరుస్తుంది. ఇంట్లో కొన్ని సార్లు ఏంటంటే కనుక మనకు కలిసి రాదండి. చెప్పాలంటే కనుక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు మా ఇంట్లో ఇలా జరుగుతుందని కూడా కొన్ని సందర్భాలలో మనము షాక్ అయిపోతూ ఉంటాం కదండి. కొన్నిసార్లు మన ఇల్లు అనుకూలిస్తే కొన్నిసార్లు మన ఇల్లు మనకు అనుకూలించదనమాట. అనేక రకాల ఇబ్బందులను ఏంటంటే కనుక ఇల్లు మనకు క్రియేట్ చేస్తూ ఉంటుంది కదా. అలాంటి చెడు సమస్యల నుంచి మీ ఇంటిని మీరు కాపాడుకోవాలన్నా, మీ ఇంటికి మంచి జరగాలన్నా, మీ ఇంటిపైన ఉండే నరదిష్టి చెడు దిష్టి పోవాలన్నా, అలానే కాకుండా మీ ఇంట్లో ప్రతికూల శక్తులు అంటే ఇలా పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా సరేనండి, ఈ పరిహారం అయితే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇది కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా ఫలితం ఉంటుందండి. ఏమీ లేదు, చాలా చిన్న పరిహారం అండి, ఫలితం ఎక్కువగా వస్తుందండి. గాజు గ్లాస్ని తీసుకొని అందులో సగ భాగానికి నీళ్లను తీసుకొని 5 చుక్కల అత్తరు కానీ 5 చుక్కల రోజ్ వాటర్ కానీ తీసుకోండి. ఆ తర్వాత చిటికెడు పచ్చ కర్పూరం పొడి లేదా ముద్ద కర్పూరం పొడి తీసుకోండి. ఈ 2 లేకపోతే నార్మల్గా ఒక కర్పూర బిళ్ళని చేతితో మెదిపేసి నీళ్ళల్లో కలపండి. నిండుగా నీళ్ళను మాత్రం తీసుకోకండి, సగ భాగానికే తీసుకోండి. అత్తరు ఉంటే చాలా మంచిది. ఒకవేళ మీ ఇంట్లో అత్తరు లేదనుకోండి, రోజ్ వాటర్ ఆ ప్లేస్లో 5 చుక్కలు తీసుకోండి. అత్తరు ఉంటే 5 చుక్కలు తీసుకోండి. అలా ఇంకా మనం చెప్పాం కదా, కర్పూరం పొడిని కలపండి. ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపు లైట్గా వేయండి. అలా వేసేసి ఇది కలిపి ఇంకా తర్వాత మెయిన్ మీ ఇంటి యొక్క సింహద్వారం ఉంటుంది కదా, అక్కడ చల్లండి. అలా చల్లేటప్పుడు మీరు ఒకటే చెప్పుకోవాలి, మా ఇంట్లోకి మంచి రావాలి, చెడు రాకూడదు, మాకు మంచి జరగాలి, మా ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలి, మా జీవితాల్లో ఉండే సమస్యలన్నీ కూడా తీసేయాలి, మా ఇల్లు మాకు అనుకూలించేలాగా చెయ్యాలి అనుకుంటూ చల్లండి. అంటే గుమ్మం మీద చల్లండి, గుమ్మం కింద అంటే కింద గడప కింద కూడా చల్లండి, గడప పైన పై గుమ్మం పైన కూడా చల్లండి. అలా చల్లిన తర్వాత నీళ్లు మిగులుతాయి కదండి, మూలల్లో చిలకరించుకోండి. అంటే కింద చిలకరించండి, మరీ గోడల మీద పడేలాగా చిలకరించకండి. కింద ఏంటంటే కనుక చిలకరించుకోండి మూలల్లో. మీ ఇంట్లో హాలు, బెడ్రూమ్, కిచెన్ మీకు ఎన్ని రూములు ఉన్నా అన్ని రూముల్లో, వంటగదిలో కూడా చిలకరించండి, పూజ గదిలో కూడా
చిలకరించండి. అలా చేయటం వల్ల ఏంటంటే గనక ఒకవేళ మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందే అనుకో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఉండదనమాట. ఇది చల్లిన ఒక్క నిమిషం కూడా ఏంటంటే గనక నిలవదు మన ఇంట్లో. మన ఇంట్లో నుంచి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారండి. ఎంత మంచి ఫలితాలను చూస్తారంటే గనక అంత మంచి ఫలితాలను చూస్తారనమాట. అంత అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసిన వెంటనే మనకు తెలియకుండానే మన ఇంట్లో ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది మనకు కనిపిస్తుందన్నమాట. అలానే సాడ్నెస్ అనేది దూరం అయిపోతుంది. కొన్ని సందర్భాలలో మన ఇంట్లో మనకు పిల్లలకు పడదు, భార్యాభర్తలకు పడదు. ఇంట్లో ఏంటంటే కనుక ఎడమొహము పెడమొహం వేసుకొని ఉంటూ ఉంటాము. అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఏంటి ఇంట్లో ఇలా ఉన్నారని కూడా బాధపడతారు కదా. అలాంటివి కూడా జరగకుండా ఉండటానికి ఈ పరిహారం అయితే మీకు పనిచేస్తుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. ఇప్పుడు నీళ్లు నారాయణగా చెప్పబడితే ఈ అత్తరు ఉంటుంది కదా, ఇదేంటంటే లక్ష్మీ రూపంగా భావించబడుతుంది. లక్ష్మీదేవి ఎక్కడున్నా కానీ పరుగున మన ఇంటికి వచ్చేలాగా చేయడానికి అత్తరు ఉపయోగపడుతుందండి. మనం ఏంటంటే అత్తరే కదా, అత్తరు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ అత్తరు వల్ల చాలా జరుగుతుంది. మన ఇంట్లో ఒకవేళ దైవానుగ్రహం లేకపోయినా సరే దైవానుగ్రహాన్ని తెచ్చిపెట్టడానికి అత్తరు ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఇంట్లో మనకు ప్రతికూల శక్తులు ఉన్నా సరే వాటి నుంచి మనని బయటపడేయడానికి కూడా ఈ యొక్క వస్తువులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కుంకుమ, పసుపులు, గంధాలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా చాలా పవిత్రమైనవండి, చాలా శక్తివంతమైనవండి. వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదండి. అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీ ఇంట్లో రేపు శుక్రవారం సంధ్యా సమయంలో చల్లండి. సంధ్యా సమయంలో చల్లటం వల్ల లక్ష్మీదేవి ఎక్కడున్న పరుగున మన ఇంట్లో వచ్చి కూర్చొని మనకు ఐశ్వర్యం ఇస్తుంది, ధనవర్షాన్ని కురిపించి మన జీవితంలో ఉండే నష్టాలను తొలగిస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే కనుక మన ఇంటిపైన చెడు ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా మన ఇంట్లో చెడు అనేది సంభవిస్తూ ఉంటుంది. అలా సంభవించినప్పుడు కూడా ఏంటంటే ఇంట్లో భార్యాభర్తలకు పడదండి, విపరీతంగా సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, అసలు ఏం చేయాలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అర్థం కాకుండా మనం ఉండిపోతూ ఉంటాం కదా. అలా ఉండకుండా ఉండాలన్నా సరేనండి, మీరైతే తప్పనిసరిగా ఈ పరిహారం అయితే చేసేసుకోండి. అంటే చిన్నదే, మరి పెద్దదేం కాదు. మన ఇంట్లో ఉండే వస్తువులే మనం బయట నుంచి కూడా కొనాల్సిన అవసరం కూడా లేదు కదండి. అందుకే రేపు అంటే శుక్రవారం కదా, ఇంకా చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. శుక్రవారం పూట మరీ ముఖ్యంగా గుమ్మాల దగ్గర చేసుకునే పరిహారాలు 99% కంటే కూడా ఎక్కువగా ఫలితాలను ఇస్తాయన్నమాట. గుమ్మాల దగ్గర చేసుకునే పరిహారాలు తప్పక మనకేంటంటే పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. పూర్వకాలంలో మన పూర్వీకులు ప్రతి శుక్రవారం కూడా ఆచరించేవారు. మనము ఇప్పుడు ఒక శుక్రవారం చేసేసి వదిలేసి మళ్ళీ నెలలో కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. అలా కూడా ఫలితం ఉంటుంది. కానీ గుమ్మం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఏంటంటే గుమ్మం దగ్గర చేసే తప్పుల వల్లనే అండి మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తామండి, గుమ్మాన్ని పదే తొక్కుతూ ఉంటాం, గుమ్మం పైన కూర్చుంటూ ఉంటాం, గుమ్మం పైన నించుంటాం, అక్కడే కూర్చొని అన్నం తినటం, దాని మీద తలపెట్టి పడుకోవటం. గుమ్మం ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనమే అంటే చేస్తాం తప్పులు గుమ్మం దగ్గర. ఆ తప్పుల వల్లనే ఏంటంటే మన ఇంట్లో ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి గుమ్మం దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటివి చేయకండి. చీపురు పెట్టి గుమ్మం మీద ఊడవకూడదండి. చాలా మంది కూడా తొందరలో ఊడ్చేస్తూ ఉంటారు. గుమ్మం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు చీపురుని పెట్టి ఊడుస్తారో అప్పుడు లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందన్నమాట. అనుగ్రహించదు, ఆగ్రహిస్తుంది. ఆ ఇంట్లో సమస్యలు వస్తాయన్నమాట. అందుకే ఇలా చీపురు పెట్టి ఊడ్చకండి. అలానే కాకుండా తొక్కకండి. తొక్కిన వెంటనే ఏంటంటే మొక్కండి. ఇంకా అనంతరం ఏంటంటే కనుక మన పెద్దవారండి కొంతమంది అయితే గుమ్మం మీదనే ఇంకా తలపెట్టి పడుకుంటారు. అలా చేయకండి, అది దరిద్రానికి దారి తీస్తుంది. అలా చేయటం వల్ల మనకి ఇబ్బంది తప్ప ఏముండదు. మన ఇంట్లోకి ఎంతో మంది అండి మంచివారు వస్తారు, చెడువారు వస్తారు. ఇప్పుడు మన ఇరుగు పొరుగు వారే ఏంటంటే కనుక మన ఇంట్లోకి వస్తూ ఉంటారు కదండి. అంటే మన ఇంట్లోకి ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా మన ఇంట్లోకి వస్తారు. వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే కనుక నెగిటివిటీ ఉంటుంది కదా, అది మన ఇంట్లోకి చేరుతుందనమాట. అలా వాళ్ళు వచ్చినప్పుడు కావచ్చు, వాళ్ళ ద్వారా ఉండే చెడు కావచ్చు, లేదంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం పనులకు వెళ్ళి అంటే చాలా వరకు కూడా బయటికి వెళ్ళి అక్కడిక్కడికి వెళ్ళేసి మనం ఏంటంటే ఇంటికి వస్తూ ఉంటాం. వచ్చినప్పుడు ఏంటంటే కనుక చెప్పాలంటే మన ద్వారా కూడా ఒక్కొక్కసారి నెగిటివిటీ ఉంటుంది కదా, అది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మనం ఏమనుకుంటాము, ఆ నెగిటివిటీ మన కంటికి కనిపించదు, మనకు కనిపించకుండా ఇంట్లోనే ఉండిపోతుంది కారాత్మక శక్తి. దానివల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరో ఏదో చేయించారు, మాకు ఏదో అయిపోయిందని మనం ఏంటంటే అనుమానంగా భావిస్తూ ఉంటాము, అనుమానిస్తూ ఉంటాం. కానీ మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కానీ మన కంటికి కనిపించదు. అందుకే వారానికి ఒకసారైనా సరే ఇంట్లో ధూపం వేసుకోవాలి. ఇంట్లో ధూపం వేస్తేనే మంచిదన్నమాట. ఇంట్లో ధూపం వేయటం వల్ల నలు మూలల్లో దాగి ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. నలు మూలల్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మంచి జరుగుతుంది. మంచి ఫలితాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఏంటంటే ధూపము ధూప్ స్టిక్స్ వేస్తాము, కానీ ధూపం ధూప్ స్టిక్తో వేయకూడదండి. దానివల్ల ఉపయోగం ఉండదు. అప్పటికప్పుడు మనం వేసుకుంటే పర్వాలేదు,
కానీ ఇంటి పరంగా ఏదైనా సరే ఇబ్బంది ఉంటే మాత్రం మీరు నిప్పులను వెలిగించి చక్కగా ఏంటంటే కనుక దాని మీద సాంబ్రాణి వేసి మీరు ధూపం చేయించండి. ఆ సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత చూడండి మీ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది మీకు కనిపిస్తుందన్నమాట, తెలిసిపోతుంది. అదే ధూప్ స్టిక్తో వేస్తే అంత పాజిటివ్ ఎనర్జీ ఉండదండి మన ఇంట్లో. అదేంటంటే అంతవరకే మనకు ఫలితం ఇస్తుంది కానీ ఆ తర్వాత ఇవ్వదనమాట. అందుకే ఎక్కువ శాతం ఏంటంటే బొగ్గులతోనే మీరు ఇంట్లో ధూపం వేసుకోండి, సాంబ్రాణితోనే ధూపం వేయండి, మంచి చేకూరుతుందన్నమాట. మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. శుక్రవారం ఏంటంటే కనుక కొన్ని తప్పులను చెయ్యకండి. ఈ యొక్క శుక్రవారం మీరు తప్పులు చేస్తే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయండి, చాలా సమస్యలు వస్తాయండి, నష్టాల బారిన పడిపోతారు, కష్టాలు కూడా ఎదుర్కొంటారని చెప్పొచ్చు. అందుకే ఈ తప్పులు మాత్రం చేయకండి. ఏమీ లేదండి, మీరు తలను వీరబోసుకోకండి. శుక్రవారం తలను వీరబోసుకుంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉంటుందన్నమాట. ఆ తల్లి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మనము చాలా వరకు కూడా ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు నైటీలు వేసుకుంటామండి. కొంతమంది నైటీలు వేసుకుని పూజ చేసినప్పుడు కూడా చున్ని వేసుకోవాలండి. ఖచ్చితంగా చున్ని వేసుకొని పూజ చేయాలి. డ్రెస్ వేసుకున్న చున్ని వేసుకొని పూజ చేయాలి. మనం ఎంత పద్ధతిగా ఉంటామో లక్ష్మీదేవి అంత అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. లేదంటే జడ వేసుకుని పూలు పెట్టుకొని చక్కగా పూజ చేశారనుకోండి, మీరు కూడా నిండుగా లక్ష్మీదేవి లాగా కనిపిస్తారు. ఆ తల్లి అప్పుడు అనుకుంటుంది, అబ్బా నాలాగే ఇలా ఇంటి ఇల్లాలు ఇలా ఉంది కదా, ఖచ్చితంగా అనుగ్రహాన్ని ఇవ్వాలని మన భర్త సంపాదన పెంచడం, మనకు ఐశ్వర్యం ఇవ్వటం ఇలా చేస్తుందన్నమాట. ఇంట్లో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక శాపనార్థాలు పెట్టడం కానీ, పిల్లల్ని విపరీతంగా కొట్టి శపించటం కానీ చెయ్యకూడదు. అలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదనమాట, మన ఇంటిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ఉప్పు పప్పు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కందిపప్పు అండి. ఉప్పు కావచ్చు, కందిపప్పు కావచ్చు, అలానే వచ్చేసి చింతపండు, పచ్చళ్ళు, ఇంకా మనకేంటంటే పాలు, పెరుగు ఎవరికి బదులుగా ఇవ్వకూడదు, అప్పుగా ఇవ్వకూడదు, డబ్బుని కూడా ఇవ్వకూడదు. ఇలా ఇస్తే ఏంటంటే కనుక మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఇలా ఇవ్వటం వల్ల మనకు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సమస్యల్లో మనం పడిపోతాము, నష్టాల బారిన మనం పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. శుక్రవారం పెరుగుని పేరుకునేలాగా చేసుకోవాలండి. మనం తోడు పెడతాం కదా పెరుగు తోడుకునే విధానాన్ని బట్టి మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. పెరుగు చక్కగా గడ్డగా తోడుకుందనుకోండి, మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అండి. ఒకవేళ పెరుగు మీరు ఎన్నిసార్లు పెట్టినా కానీ అది తోడుకోవట్లేదు అనుకోండి, పేరుకోవట్లేదు అనుకోండి, అప్పుడు ఏంటంటే కనుక మీ ఇంట్లో లక్ష్మీ లేదు రాదు కూడా అని అర్థం అనమాట. మనం పెరుగు తోడు పెట్టే విధానంలోనే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు చలికాలం కొంతమందికి పెరుగు తోడుకోకపోవచ్చు, కానీ నార్మల్గానే కొంతమంది చేతుల ద్వారా ఏంటంటే కనుక పెరుగు తోడు పెడితే అస్సలు కూడా ఆ పెరుగు తోడుకోదండి. అదేంటంటే పాలలాగానే అయిపోతుంది కదా, అలా మాత్రం చెయ్యకండి. అంటే మన ఇంట్లో చెడు ఉంటే అలా జరుగుతూ ఉంటుందని శాస్త్రాల్లో అయితే ఉందన్నమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో చెడు లేకుండా చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఉండాలి. ఇవి శుక్రవారమే ధూపం వేసుకోండి, శుక్రవారమే మీ గుమ్మం దగ్గర చల్లమని కాదు, మంచి రోజు కాబట్టి చల్లుకోండి. మిగతా రోజుల్లో కూడా గుమ్మాల దగ్గర ఇలా కలిపి చల్లటం, అలానే కాకుండా ఇంట్లో ధూపం వేయటం, వారానికి ఒకసారైనా సరే కనీసం ఇంట్లో ధూపం వేసుకోవటం, బూజంతా కూడా క్లీన్ చేసుకోవటం, ఇంట్లో ఏడవకుండా శాపనార్థాలు పెట్టకుండా, విపరీతంగా భర్తను అంటే ఇబ్బంది పెట్టకుండా, భార్యాభర్తలు చక్కగా కలిసి ఉండేలాగా, పిల్లలతో మనం హ్యాపీగా ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. అంతేకాని మనం ఇష్టం వచ్చినట్టు మనం చేసుకున్నామనుకోండి, మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. ఎవరైనా సరే మన ఇంటికి భిక్షం తీసుకునే వాళ్ళు వస్తే ఎప్పుడు ఎలా కొట్టకూడదండి. ఏం లేకున్నా సరేనండి, ₹1 లేకపోయినా సరే కొంచెం అన్నం పెట్టైనా సరే మనం పంపించాలి. లేదంటే కనుక కొన్ని బియ్యమైనా సరే పెట్టి పంపిస్తే వాళ్ళు దీవిస్తారు. ఆ దీవెనలు ఏంటంటే కనుక మనకు చాలా చక్కగా పనిచేస్తాయండి. కొంతమంది అయితే పిసినారోళ్ళండి, ₹1 కాదు కదా ఏమి పెట్టరు అసలు. అక్కడి నుంచి ఎవరైనా భిక్షం తీసుకునే వాళ్ళు వస్తే ఇక్కడికి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకునే వారు ఉంటారు. అలా చేయకూడదండి. ఎప్పుడైనా సరే పేదవారికి దానం చేస్తే అది భగవంతుడికి చేరుతుంది. మనం పేదవారికి ₹1 దానం చేస్తే భగవంతుడు ఆ ప్లేస్లో మనకు ₹10 ఇస్తాడండి. ఇది మనకు శాస్త్రాలను చెప్పబడుతుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. చేయటం వల్లనే మంచిది. దాన ధర్మాలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి శుక్రవారం కాకపోయినా మిగతా వారాల్లోనైనా సరే మీరు చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకుంటూ చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇలాంటి నియమాలు పాటించి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోండి, తిరుగుండదండి మీకు. అయితే రేపు శుక్రవారం కదండి, మనకు కొత్త సంవత్సరంలో వస్తుంది కదా, కాబట్టి ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెడతారు కదండి. దీపం పెట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆవునేతితో దీపం పెడితే మంచిదండి. శుక్రవారం ఆవునేతితో దీపం పెడితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఒకవేళ ఆవునేతితో దీపం పెట్టలేమనుకుంటే మీరేం చేయండి అంటే కనుక తమలపాకుని తీసుకుని దానిపైన బొట్టు పెట్టి ప్రమిదను పెట్టి నిండుగా నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయొచ్చు. 4 ఒత్తులను కూడా విడివిడిగా వేసేసి దీపారాధన చేయొచ్చు. దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే యాలక్కాయని వేసి దీపం పెట్టండి. కష్టాలు తీరాలంటే లవంగాలను వేసి దీపం పెట్టండి. మీకంతా కూడా మంచి జరిగే అద్భుతమైన ఫలితాలు రావాలి సంవత్సరం అంతా అనుకుంటే మాత్రం రూపాయి బిళ్ళను వేసి దీపం పెట్టి కొండెక్కిన తర్వాత దీపం ఆ రూపాయి బిళ్ళను చక్కగా దానం చేసేయండి, సరిపోతుందన్నమాట.